కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్. సాంకేతిక సదుపాయాల వినియోగంతో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. ఇన్నాళ్లు ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త ఆన్లైన్ విధానం ద్వారా ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేసి సంబంధిత మిల్లును ఆటోమేటిక్ గా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది. మాన్యువల్ మిల్లుల కేటాయింపు విధానానికి పూర్తిగా ముగింపు పలికింది. కొత్త విధానంలో లారీలో ధాన్యం లోడ్ చేసే సమయంలో ముందుగా మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాతే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్ షీట్లో తెలిపిన మిల్లుకే ధాన్యాన్ని తప్పనిసరిగా తరలించాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీని పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు మిల్లర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న అక్రమాలకు చెక్ పడనుంది. వడ్ల రవాణాలో అవకతవకలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని తప్పనిసరి చేశారు. లారీలు, డీసీఎం వాహనాల్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం తప్పనిసరి. జీపీఎస్ సరిగా పనిచేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ కు అనుమతినిస్తారు. వాహనాల కదలికలను రియల్ టైంలో పర్యవేక్షించి ధాన్యం ఎక్కడికి వెళ్తుందన్న దానిపై స్పష్టత ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే టైంలోనే రైతుల వివరాలు, ధాన్యం పరిమాణం వంటి సమాచారాన్ని ట్యాబ్తో వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రియల్ టైం డేటా నమోదుతో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు చెల్లింపులు వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయనున్నారు. సివిల్ సప్లై శాఖ తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో ధాన్యం కొనుగోలులో పారదర్శకత పెరిగి రైతులకు న్యాయమైన ధర లభించడంతో పాటు చెల్లింపులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ విధానంతో ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.